హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న జననాయకన్ సినిమా గతం నుంచి కూడా వివాదాల్లో ఉంటూనే ఉంది. అయితే తాజాగా అమెజాన్ లాంటి ఒక పెద్ద ఓటీటీ సంస్థ ముందే 120 కోట్లకి డీల్ చేసుకుని సినిమాకి వెనక్కి తగ్గడం, ఈ సినిమా ఇంకా వాయిదాలు పడుతూ ఉండడం, ఇదంతా కూడా ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక సెన్సేషనల్ టాపిక్గా మారింది. దీనికి తోడు పొలిటికల్ విజయ్ ఎంట్రీ ఒక యాంగిల్ అయితే, ఇంకొక పక్క విజయ్ పర్సనల్ లైఫ్లో సంగీతతో విడాకుల వివాదం కావచ్చు, ఇంకోవైపు త్రిషాతో కలిసి ఒక పబ్లిక్ అపీరెన్స్ ఇవ్వడం కావచ్చు, వీటన్నిటితో ఈ సినిమా గురించి చర్చ ఇప్పుడు కాస్త ఎక్కువైంది. అసలు ఏం జరిగింది? విజయ్కి తమిళ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తను రీమేక్ సినిమాలు ఎక్కువ చేసినప్పటికీ కూడా ఒక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా సరే, మనం తెలుగులో పవన్ కళ్యాణ్ ఎలా చూస్తామో ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడులో అదే స్థాయి ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ విజయ్. మరి ఎందుకు తన సినిమాని ఆల్మోస్ట్ ఆల్ తను లాస్ట్ సినిమాగా చెప్పినటువంటి తన పొలిటికల్ కెరియర్లో తను ఎంటర్ అవుతున్నాడు కాబట్టి తను చేసేటువంటి ఆఖరి సినిమా అని చెప్పినటువంటి జననాయకన్కి ఎక్కువ హైప్ ఉన్న అమెజాన్ సంస్థ ఎందుకు తగ్గింది? ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదం ఏంటి? అది ఈ వీడియోలో చూద్దాం. జననాయకన్ సినిమాని ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే అమెజాన్ ప్రైమ్ 120 crores ఒక డీల్ చేసుకుంది. అయితే ఈ సినిమాకి సరిగ్గా సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడం, రిలీజ్ డేట్ గురించి స్పష్టత లేకుండా ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్లు మారుతూ ఉండడం, దాంతో అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డీల్ నుంచి తప్పుకుంది. దాంతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి కేవీఎన్ ప్రొడక్షన్స్కి ఇది ఒక తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఒక సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అంటే ఆ సినిమా మళ్ళీ మార్కెటింగ్ చేయాలి, రీనెగోషియేట్ అంటే ఇంకో ఓటీటీతో మళ్ళీ డీల్ సెట్ చేసుకోవాలి, మళ్ళీ ప్రజలు ఆ సినిమా గురించి, ఆడియన్స్ ఆ సినిమా గురించి మర్చిపోతే దాన్ని మళ్ళీ హైప్ తీసుకురావాలి. ఇదంతా కూడా ఆ సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ చేసేటువంటి అప్పులు, వాటికి వడ్డీలతో పాటు కలిగేటువంటి అదనపు భారం. సో ఈ సినిమా విషయంలో ఏం జరిగిందంటే, సెన్సార్ విషయంలో కొన్ని సీన్ల పట్ల అభ్యంతరం ఉండడంతో ఈ సినిమాని రివైజింగ్ కమిటీకి పంపించారు. అయితే ఆ రివైజింగ్ కమిటీలో ఒక సభ్యుడు అనారోగ్యంతో ఉండడం వల్ల అది వాయిదా పడింది. దాంతో ఈ సినిమాకి ఇప్పటికే చాలా రిలీజ్ డేట్లు వస్తూ ఉండడము, సెన్సార్లో అభ్యంతరాలు ఉంటూ ఉండడంతో ఈ సినిమా డీల్ నుంచి అమెజాన్ ప్రైమ్ వెనక్కి తగ్గింది. దీంతో ఇది కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థపై అదనపు భారాన్ని పెంచింది. పైకి చూస్తే ఇది ఒక సినిమాని, ఒక పెద్ద సినిమాని ఓటీటీ వాళ్ళు క్యాన్సిల్ చేశారనేటువంటి ఒక చిన్న అంశంగా కనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే దీనిలో ఒక స్టార్ మార్కెట్, ఓటీటీ వ్యూహం, అలాగే పొలిటికల్ ఎంట్రీ, వీటన్నిటికీ సంబంధించిన ఒక కేస్ స్టడీ లాగా చూడొచ్చు. ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ డీల్ అనేది చాలా కీలకం. ఎందుకంటే 120 కోట్లు పెట్టి అమెజాన్ లాంటి సంస్థ ఓటీటీ డీల్ చేసిందంటే దానికి ముందే ఆ సినిమా రిలీజ్కి ముందే మార్కెట్ పెరుగుతుంది, ఆడియన్స్ కూడా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ముందు కొంత బిజినెస్ అయితే ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా విజయ్ లాంటి స్టార్ కాస్టింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంత బ్రేక్ ఈవెన్ అయితే క్రాస్ చేయగలుగుతుంది. కానీ ఇప్పుడు అమెజాన్ క్యాన్సిల్ చేయడం వల్ల తెలియకుండానే అందరిలో ఒక ఒపీనియన్ వస్తుంది. అదేంటంటే ఈ సినిమా బాగాలేదేమో, ఈ సినిమాకి ఊహించినంత స్థాయి కథతో విజయ్ రాలేదేమో అన్నటువంటి ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే ప్రజల్లోకి వెళ్తుంది. ఇంకొక ఓటీటీ సంస్థతో మళ్ళీ ఈ సినిమా గురించి ఒప్పందాలు చేయాలంటే అంతకు ముందు ఇచ్చినటువంటి ప్రైస్ కూడా రాకపోవచ్చు. ఈ మధ్య సమయంలో నిర్మాత ఈ సినిమాకి ఏదైతే అప్పు తీసుకున్నాడో అప్పుకు వడ్డీ కట్టడం, మళ్ళీ మార్కెటింగ్ చేయడం, ఇదంతా కూడా పెద్ద సమస్యలుగా మారుతాయి. సో ఏదేమైనప్పటికీ జననాయకన్ సినిమా ఇప్పుడు విజయ్కి ఒక లిట్మస్ టెస్ట్లా అనుకోవచ్చు. ఎందుకంటే పర్సనల్ లైఫ్లో తనకున్నటువంటి కాంట్రవర్సీస్ కావచ్చు, పొలిటికల్ ఎంట్రీ కావచ్చు, ఇప్పుడు ఈ సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి ఒక చిన్న వివాదం, ఒక చిన్న ఫెయిల్యూర్, అది సినిమా పరంగా కావచ్చు, పొలిటికల్గా పరంగా కావచ్చు, అది మొత్తం తన కెరియర్లో ఒక మార్క్గా అయితే నిలుస్తుంది. సో జననాయకన్ సినిమా ఇప్పటి వరకు ఉన్న ఈ ఆపదల నుంచి బయటపడి విజయ్ని సక్సెస్ వైపు నడిపిస్తుందా లేదా వేచి చూడాల్సిందే.